నమస్కారం. నేటి ధాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. లోకేష్ ఎదుగుదల చూసి జగన్ ఆరోపణలన్న వర్లరామయ్య. మెగా డీఎస్సీపై వైసీపీ నిరాధార ప్రచారం. పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయన్న వర్ల. అధికారిక సమాచారాన్ని నమ్మాలని అభ్యర్థులకు సూచన. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలన్న పేరి నాని. టెట్ లేకుండానే ఉద్యోగాలిచ్చారంటూ ఆరోపణ. డీఎస్సీ నియామకాలపై స్వతంత్ర విచారణ, నియామకాల పూర్తి వివరాలు విడుదల చేయాలని డిమాండ్. హైడ్రాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కాంగ్రెస్. హైడ్రా పనితీరును కోర్టు తప్పుబట్టలేదన్న నేతలు. హైడ్రా చర్యలు చట్టబద్దంగానే కొనసాగుతున్నాయన్న కాంగ్రెస్. ప్రజలను తప్పుదో పట్టించే ప్రచారం మానాలని బీఆర్ఎస్ కు సూచన. మోదీ ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలన్న అభిజిత్ దీప్కే. విద్యా సంస్కరణల్లో కేంద్ర విఫలం. చట్టాల కంటే చిత్తశుద్ది ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తుపై బాధ్యతగా వ్యవహరించాలని సూచన. మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలను టీడీపీ నేత వర్లరామయ్య తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకనే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకంగా ఉపాధ్యాయ నియామకాలు చేపడుతుంటే వాటిపై అనవసర అనుమానాలు సృష్టించడం సరికాదన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఇప్పటికే గుర్తించారని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నియామక ప్రక్రియను అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నాలు చేయొద్దని వైఎస్ఆర్సీపీకి సూచించారు. ప్రభుత్వం అన్ని నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా ముందుకు వెళ్తోందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని వర్లరామయ్య కోరారు. అందులో ఎలా ఇస్తారన్నాడు. ఎవరికిచ్చారు? పాపం మా అధికారులు కోనా శశిధర్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అజయ్ జైన్ గారు సీనియర్ మోస్ట్ ఆఫీసర్, శాప్ ఎండి ఆమె పాపం భరణి గారు, ముగ్గురు కూర్చొని 4 దఫాలు ఈ స్పోర్ట్స్ కోటా గురించి చెప్పడం జరిగింది. ఏమి అవకతవకలు జరగలేదు. ఒక్కరికి కూడా స్పోర్ట్స్ కోటాలో విధి విధానాలు దాటి రూల్స్కి వ్యతిరేకంగా మేము ఇవ్వలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ చెబుతారా? ఒక పేరు చెబుతావా? అసలు బ్రిడ్జ్ గేమ్ నేను నిష్ణాతుని, నాకు ఉద్యోగం ఇవ్వండి అని ఒక్క అప్లికేషన్ కూడా రాలేదయ్యా మిస్టర్ జగన్. నేను బ్రిడ్జ్ గేమ్లో నిష్ణాతుని, నాకు ఉద్యోగం ఇవ్వండి స్పోర్ట్స్ కోటాలని ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. డూ యు నో దట్? నీకు తెలుసా అది? అందుకే మీరు వాగుతున్నారు అన్నాను, మాట్లాడుతున్నారని లేదు. డూ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్? సాక్ష్యం ఉందా మీ దగ్గర? ఫలాని వర్లరామయ్య అతను బ్రిడ్జ్ సర్టిఫికెట్ పెట్టాడు, నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగాడు అని చెప్పలేదు. ధైర్యం ఉందా మీకు? కెన్ యూ? ఎవరూ పెట్టలేదు. నేను అడిగాను. ఇప్పుడు ఒక అరగంట ముందు కూడా నేను ఆ అమ్మాయి భరణి గారితో మాట్లాడాను. నేను రామరామ ఒక్క అప్లికేషన్ కూడా లేదు సార్, బ్రిడ్జ్ కోటాలో మాకు ఉద్యోగం ఇవ్వమని ఎవరు అప్లికేషన్ పెట్టలేదు, బ్రిడ్జ్ కోటా కింద ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. ఇక నీకేంటి నీ ఆరోపణలో? ఏమిటి నీ పసా ఉంది నీ ఆరోపణలో మిస్టర్ జగన్? ఏం జరిగిందని చెబుతావు నువ్వు? ఏమిటి? ఏం చెప్పాలని నువ్వు? ఎందుకు మా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలి? ఆయన ఎదుగుదల చూచి ఓర్వలేకే కదా అడుగుతున్నావు. అదే కదా వాస్తవం. నువ్వెక్కడో 11 సీట్లకి ఓడిపోయి ఉన్నావు. ఆ కుర్రాడు ఇప్పుడు ఆకాశానికి ఎగబాగుతూ ఉన్నాడు. మా పార్టీకి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అతను, తెలుసా? మిస్టర్ లోకేష్, ది ఆనరబుల్ మినిస్టర్ ఈజ్ అవర్ వర్క్. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన దేవాలయంలో శాకాంబరి దేవి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలను వివిధ రకాల కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు.
పలమనేరు, వడ్డిపల్లి, కోలార్, ముల్బాగల్, హోసూర్ తదితర ప్రాంతాల రైతులు, వ్యాపారులు కలిసి సుమారు 15 టన్నుల కూరగాయలను విరాళంగా అందించారు. ఈ సేవలో రవీంద్రరెడ్డి, ఆయన మిత్ర బృందం ముఖ్య పాత్ర పోషించారు. విరాళం అందించిన వారికి దేవస్థానం తరపున ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ మణికంఠేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శాకాంబరి అలంకరణతో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం సుమారుగా 14 టన్నుల కూరగాయలతో స్వామివారికి, అదేవిధంగా అమ్మవారికి ఆలయం చుట్టూ కూడా మనం కూరగాయలు మరి పలు రకాల పండ్లతో చాలా చక్కగా అలంకరించి ఆ దేవదేవుని యొక్క అదేవిధంగా అమ్మవారి యొక్క సేవ చేసుకుంటున్నారు. సో బెంగళూరు మరియు చెన్నై, ఆంధ్రప్రదేశ్ ఈ ముగ్గురు మార్కెట్లకు సంబంధించి చాలా మంది రైతులు వాళ్ళకి స్వచ్ఛందంగా మన దేవస్థానానికి గత 4-5 సంవత్సరాల నుంచి ఇలా కూరగాయలు మరియు పండ్లు వితరణ చేస్తున్నారు. వారు నిన్న సుమారుగా 14 టన్నులు మనకి వితరణ చేయడంతో ఆ 14 టన్నుల కూరగాయలు పండ్లతో చాలా చక్కగా ఈరోజు విశేషంగా అలంకరించి దేవుని సేవ చేస్తున్నారు. కాణిపాక దేవస్థానానికి వచ్చినటువంటి మిగిలిన భక్తులందరూ కూడా ఈ దేవస్థానానికి వచ్చి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందాల్సిన కూర్చున్నారు. చాలా శుభదినం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించడం భక్తాదులకు అందరికీ కూడా శ్రేయస్కరం. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలైనటువంటి రవీంద్రరెడ్డి గారు, వారి అనుచరులు, మల్బాగులు కానీ, కోలార్ కానీ, వడ్డిపల్లి మార్కెట్ కానీ, హొసూరు కానీ, ఇంకా ఎంతో మంది దాతలు ఈ యొక్క కార్యక్రమానికి ఆయనకి సహకరించారు. వారికి అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కాణిపాక దేవస్థానం అధికారుల తరఫున, పాలక మండలి తరఫున, ఉభయదారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించాలని ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరందరికీ కూడా మా యొక్క దేవస్థానం తరఫున పేరు పేరును కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ జగన్మాత మన సకల జీవులకు ఏదో రూపంలో ఆహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మానవులుగా మనం నిత్యం భుజించేటటువంటి ఆహార పదార్థాలు, భూమి ద్వారా మనకు లభించేటటువంటి కూరలు, పండ్లు ఇత్యాదులన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు జగన్మాతకు, పరమేశ్వరుడికి వారు అనుగ్రహించిన వస్తువులను వారికే సమర్పించి కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఈరోజు ఆషాఢ పౌర్ణమి, దాన్ని శాకంబరి పౌర్ణమిగా అంటారు, శాకంబరి ఉత్సవాలు అంటారు. మన కాణిపాక దేవస్థానంలో అనుబంధ దేవాలయం అయినటువంటి శ్రీ మరకదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా సుమారుగా 10 నుంచి 14 టన్నుల కూరగాయలతో ప్రతి సంవత్సరము కూడా ఈవేళ కాణిపాకంలో గురు పౌర్ణమి రోజు శాకాంబరం చేయాలనేసి మాకు 10 రోజుల ముందే మన చైర్మన్ సారు, మాకు వాళ్ళ కుటుంబ సభ్యుడు, నేను వాళ్ళకి ఎప్పుడు నాకు 20 ఏళ్ళ నుంచి అన్నతో నాకు సంబంధము, ఎప్పుడు నాకు ఒక మంచి సలహాగా చెప్తా ఉంటాడు. ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు మేము ఈ శాకాంబరం కూడా చేశాము. ఆయనకి మన అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞత. ఎందుకంటే ఈసారి కూరగాయలు ఎక్కడో రేట్లు కూడా జాస్తి పెరిగిపోయినాయి. మేము ఒక వారం అప్పుడే ఆలోచించాం ఎట్లా చేయాలనేసి. పక్కలోనే మాకు ఒక శ్రీవారి భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు చెప్పడం మేము, ఎందుకంటే ఆయనకి ఇష్టపడ్డాడు. ఆయన అన్న ఎలా చేయాలా, ఏం చేయాలా అంటే రేట్లు ఎట్లా ఉన్నాయంటే నువ్వు ఏం భయపడద్దు, నేను అసలు ఆయన ఇలా డోనర్లు కూడా ప్రోత్సహించేవాడు కాదు. ఈ యొక్క కాణిపాకంలో ఈ యొక్క శాకాంబరం అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళ సహకారం తీసుకున్నాము. ఇట్లా శ్రీకాంత్ అన్న మాకు పాపము హొసూరు నుంచి ఆయన మాకు చాలా మంది డోనర్లు, వాళ్ళ పేర్లు కదా చెప్తే కదా కొద్ది బాగుండదు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు దాదాపు 16 టన్నుల కూరగాయలతో డెకరేషన్ చేశాము. అందరూ యొక్క వాళ్ళ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పదవి నుంచి తొలగించాలని కోరారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లోక్సభలో చేసిన తన వ్యాఖ్యలపై తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణ చెప్పబోనని స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ బీజేపీ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. That is being shot by pellet guns, shock weapons, not just normal lathis, lathis with nails. Where did the police get this idea from? Lathis with nails, beating women and minors. You can see a police officer slapping a minor. అధికారుల పనితీరు, వ్యవహార శైలిపై ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లోపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధుల సూచనలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు కావాలంటే అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడమే పరిపాలన లక్ష్యంగా ఉండాలని సూచించారు. అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెంచేలా పనిచేయాలని కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అధికార యంత్రాంగం పనితీరుపై చర్చకు దారితీశాయి. వీధులు ఊడ్చేదాని కోసం కొంతమంది ఉద్యోగస్తులు నియమించినారు. వాళ్ళకు 4 నెలల నుంచి శాలరీ ఇలే. వీళ్ళందరూ నెల దానికి సంబంధించిన ఉద్యోగస్తులు, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ నెల జీతాలు తీసుకుంటారు కదా. వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని జ్ఞానం లేదు వాళ్ళకు. 4 నెలలు కొత్తపల్లి పంచాయతీలో జీతాలు ఇవ్వాలా, 4 నెలలు గోపారం పంచాయతీలో కూడా జీతాలు ఇవ్వాలా. జీతాలు ఇవ్వాలనే దాంట్లో కూడా మనకేమన్నా వస్తుందనే ఆలోచన ఉంది అనే పరిస్థితి వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్లలో విచ్చలవిడిగా ఎవరికైనా చెప్పుకోపో, ఏమన్నా చేసుకోమనేంత ధీమాగా గట్టిగా పెట్టి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు దాని మీద తీవ్రమైన పరిస్థితుల్లో స్పందించి వాళ్లకు అవినీతికి అడ్డుకట్ట వేస్తామనే ప్రయత్నం ఎవరు చేసే అధికారులు ఎవరు లేరు. మరి ఈరోజు పొద్దుటూరులో గంజాయి, క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా సాగుతూనే ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. వాడు తప్పులు చేస్తే ఈ క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా ఇవన్నీ ఆడుతూ ఉంటేనే డబ్బులు ఇస్తాడు, ఊరికే డబ్బులు వస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత డబ్బులు ఇస్తున్నారు. ఈ మాదిరిగా దొంగ డాక్యుమెంట్లు ఈ మధ్య 2 డాక్యుమెంట్లు బయటపడినాయి, దొంగ రిజిస్టర్లు బయటపడినాయి. అగ్రిగోల్డ్కు సంబంధించింది ఒకటి, ఇంకొకటి వేరే భూమి ఇక్కడనే మన ఉదుటూరుకి పడమటిబెక్క ప్రాంతంలోనే. ఎందుకు దొంగ రిజిస్టర్లు చేస్తున్నారు? అధికారులు రిజిస్ట్రేషన్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా దొంగ రిజిస్టర్లు చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఒరిజినల్గా ఎవరి పేరుతో భూమి ఉందో వాని డాక్యుమెంట్ తీసుకురారా నాయన, ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తే చేస్తామని అన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను మొన్నటి దినం సబ్ స్టేషన్ కట్టే ప్రాంతంలో 43 సెంట్లు జరిగింది. దాంట్లో పెద్ద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడు మున్సిపల్ మన తాలూకా ఆఫీసులో పనిచేసేవాడు నరేష్ కూడా ఇంకొకడు ఉన్నారు. ఇద్దరు ఏదో పేరు చిన్నమరాజుపల్లేనంట, అజరయ్య. ఎందుకు ఎట్లా చేస్తారు? ప్రభుత్వం భూమి చేస్తారు, లక్షలు చేతులు మారినాయి. ఎవరో ఒక లేడీ కూడా ఉంది దాంట్లో. దొంగ రిజిస్ట్రేషన్లు జరిగిన దాంట్లో మరి సబ్ రిజిస్ట్రార్లు కూడా పెద్దగా దాని మీద యాక్షన్ తీసుకొని దొంగ రిజిస్టర్లు చేసిన దాని మీద పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడంలే. పోలీసుల దృష్టికి పోయినా కూడా ఏదో కేసు రిజిస్టర్ చేస్తాం అనే పరిస్థితి ఉంది తప్పక. ఒకసారి వీళ్ళందరి మీద దొంగ రిజిస్టర్లు ఒకరి ఆస్తి ఒకడు దొంగగా సంగ్రహిస్తాడని, దొంగలిస్తాడని తెలిసిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే జరగవు. ఇవన్నీ ఉన్న డిపార్ట్మెంట్ వల్ల అనుమతితోనే జరుగుతున్నాయి చాలా వరకు. ఇప్పుడున్నే ఈ ఉద్యోగస్తులు మన సొంతానికే స్వతంత్రం వచ్చింది. మేము తినేదానికే, మాకు సొంతంగా లంచాలు తినేదానికే స్వతంత్రం వచ్చింది. తినేదానికే మేము పుట్టామనే పరిస్థితిలో ఉండాలి. ఎంత ఏం చెప్పినప్పటికీ కూడా మార్పు అనేది జరగడంలే. దీనిని ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా, ప్రజలు లంచాలు ఇవ్వకుండా పనులు చేసుకునే పరిస్థితులు రావాలా. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఇస్తే నీకు బహిర్గతంగా నీకు తగిన బుద్ధి చెప్తామనే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి రావాలా. పై అధికారికి ఇచ్చిన అర్జీ కింది అధికారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ క్రింది అధికారికి ఇచ్చిన అధికారి మీద ఇస్తాం కదా, ఇతను పై అధికారిని పోయి మేనేజ్ చేసుకుంటున్నాడు. నేను కంప్లైంట్ పెట్టినా మా కంప్లైంట్ కు ఏం జవాబు లేదు, మేమేమి ఇది మా కంప్లైంట్ వల్ల ఇది ఆగిపోతుందనే పరిస్థితి లేదు. వాళ్ళ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి చెప్పాలో మాకు తెలియడంలే. ఇంత అధ్వాన పరిస్థితిలో అధికారులందరూ నడవడం జరుగుతూ ఉంది. ఏం చేయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలనే ఆలోచనతో నేను కూడా
పెన్నానగరు, ఈశ్వరెడ్డి నగర్ ఈ ప్రాంతాలలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఉరేసుకొని చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడం చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు, ఏమిటి వాళ్ళని అంటే వాళ్ళందరూ ఏదో గుట్కాకు సంబంధించిన వాళ్ళ పిల్లలతో అమ్మించినారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ గుట్కా తీసుకొని పోయి అమ్ముకుంటా ఉన్నారు. అయితే అమ్మిన డబ్బంతా మాకు తెచ్చిలేదని కొంతమంది వాళ్ళని బలవంతం చేసి కొట్టడం అందు జరిగిందని నాకు తెలిసిన సమాచారం. ఎట్లా చచ్చిపోయినారు నలుగురు వాళ్ళనేది ఆలోచించి లోతుగా విచారించడం లే, కారణాలు ఏమనేది విచారించడం లే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైడ్రాపై చేసిన తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. పేదల గుడిసెలను లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 110 దేవాలయాలకు బోనాల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన చెరువుల ఆక్రమణల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కొరత ఏర్పడుతోందన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడడంలో హైడ్రా పాత్ర కీలకమని పేర్కొన్నారు. అయితే చట్టబద్ద అనుమతులతో నిర్మించుకున్న పేదల ఇళ్లపై చర్యలు తీసుకునే ముందు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ రెండూ సమానంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైతే కబ్జాదారులున్నారో నాలాలు, కుంటాలు, చెరువులు కబ్జా చేస్తుండో వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదు అని చెప్పారు. ఎందుకు చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఎందుకంటే చాలా ప్రాంతాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్ని కూడా ఇదైపోయి కాబట్టి ఈ రోజు గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మేము హార్వెస్టింగ్ పిట్స్ అని మనం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ఎక్కడ కూడా హార్వెస్టింగ్ పిట్లు వేయాలి, దాని వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది అని చెప్తున్నాం. ఎందుకు? మనకు నీటి ఎద్దడి రాకూడదు, నీటి కొరత రాకూడదు, సాగునీరు ఉండాలి ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఆలోచన. శ్రీకాకుళం జిల్లాలో భారీ గంజాయి అక్రమ రవాణా కేసును పోలీసులు ఛేదించారు. ఇచ్చాపురం పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో ఒడిశా నుంచి బైక్ పై గంజాయిని తరలిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 34.29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితులను అనిల్ కుమార్ గౌడ్, మున్నా ప్రసాద్ గా గుర్తించారు. గంజాయితో పాటు వారు ఉపయోగించిన బైక్, లగేజ్ బ్యాగ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్ కు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు. ఈ దినం అనగా 29/7/2026 ఉదయం ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా బ్యాగులతో వెళ్తుండగా వాళ్ళని పట్టుకుని విచారించగా వాళ్ళిద్దరి యొక్క పేర్లు అడగగా మొదటి వ్యక్తి పేరు అనిల్ కుమార్ గౌడ్, సర్దార్పూర్ విలేజ్, ధరాకోట్ పిఎస్, గంజాం డిస్ట్రిక్ట్ గా తెలియజేశాడు. రెండో వాడు మున్నా ప్రధాన్, జే దెంగపదర్, పలసర బ్లాక్ అండ్ పిఎస్, గంజాం డిస్ట్రిక్ట్ గా తెలియజేశాడు. వాళ్ళిద్దరు బ్యాగులు తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర సుమారు 34.290 కేజీల గంజాయి అనేది దొరకడం జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులు గంజాం డిస్ట్రిక్ట్ బహార్గూడ విలేజ్ సంబంధించిన కుంజో జనా దగ్గర గంజాయి తీసుకొని సూరత్ వెళ్తుండగా ఈ సూరత్ వెళ్ళడానికి ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి వస్తుండగా మార్గంలో మనకు పట్టుబట్టారు. వీళ్ళ దగ్గర నుండి గంజాయిని, ఒక ఆండ్రాయిడ్ మొబైల్, ఒక కీప్యాడ్ మొబైల్ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళపై కేసు కట్టి రిమాండ్ నిమిత్తం సోంపేట మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. గవర్నీలైన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ సార్ సూచనల ప్రకారం గంజాయిపై నిరంతర నిఘా కొనసాగుతోంది. గంజాయిపై ఎటువంటి సంబంధాలు కలిగి ఉండినా, గంజాయి సేవించిన, అక్రమంగా సరఫరా చేసిన, రవాణా చేసిన, ఏ విధంగా చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోబడుతుంది. సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలని ఎద్దేవా చేశారు. ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ల కంటే ఎక్కువ వీడియోలు పోస్ట్ చేస్తున్నారని విమర్శించారు. బిల్లులు తీసుకురావడం మాత్రమే సరిపోదని, చిత్తశుద్ది ఉంటేనే దేశ విద్యా వ్యవస్థలో నిజమైన మార్పులు తీసుకురాగలమన్నారు. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం సమర్థంగా పరిష్కరించలేకపోతోందని ఆరోపించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ సీబీఐ తరపు న్యాయవాది గైర్హాజరు కావడంతో మొదటి విచారణే వాయిదా పడిందని విమర్శించారు. చట్టాల అమలు, విద్యా సంస్కరణల్లో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. मुझे लगता है बिल आते रहेंगे जब तक ये लोगों की नीयत सही नहीं होती है, तब तक कुछ नहीं हो सकता. बिल रिफॉर्म्स इस देश में कई कानून अच्छे बने हुए हैं. कानून एक से एक बनते हैं इस देश में.
फास्ट ट्रैक कोर्ट का वादा किया था नरेंद्र मोदी ने 3 दिन पहले, और उस पर लोग काफी खुश हो गए थे कि अब पेपर लीक पर फास्ट ट्रैक कोर्ट बैठ गए। क्या हुआ पहली हियरिंग में? पहली हियरिंग ही पोस्टपोन हो गई क्योंकि सीबीआई का काउंसिल आया नहीं। तो कानून आप कैसे भी बना लो, जब तक उसको इम्प्लीमेंट करने वाले अच्छे नहीं है तब तक उस कानून का क्या मतलब है? आपने वीडियो देखी पंतप्रधान जी के जो मोबाइल पे उन्होंने किए? मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए। बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं। प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा। अभी भी कई सारे स्टेट में जो पीछे नहीं लिया गया है। अगर एफआईआर पीछे नहीं लेते और स्टूडेंट्स को ऐसे ही परेशान करते रहेंगे तो हम फिर से आंदोलन करेंगे। इस सरकार को ये बात समझनी चाहिए कि स्टूडेंट्स का गुस्सा कम नहीं हुआ है। अगर उन्हें लगता है एक धर्मेंद्र प्रधान का इस्तीफा देकर ये गुस्सा ठंडा हो जाएगा, ऐसा नहीं है। गुस्सा बहुत ज्यादा है लोगों में और जरूरत पड़ी तो ये आंदोलन फिर होगा और जो पिछला हुआ उससे भी बड़ा आंदोलन होगा। ఉచిత పంటల బీమా అంశంపై వైఎస్ఆర్సీపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు వార్తలొస్తున్నాయని, అయితే ఆ బీమా ప్రీమియం మొత్తాన్ని ఎవరు చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుల తరపున ప్రభుత్వం మొత్తం పంటల బీమా ప్రీమియాన్ని భరించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కూడా ఇదే హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు రైతులపై భారం వేయకుండా ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించిందని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. రైతులకు ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా పంటల బీమా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేసి రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. పంటకి ప్రకృతి వైపరీత్యాల మూలంగా నష్టపోతున్నప్పుడు ప్రత్యేకంగా సన్నా చిన్నకారు రైతులు, అలాగే వ్యాపార పంటల్లో రైతాంగం, వ్యాపార పంటల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రైతులు ప్రీమియం చెల్లించక ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి రైతుకి కూడా వాళ్ళ నష్టానికి కూడా మనం భరోసా ఇవ్వాలి అనే దాంట్లోనే ప్రభుత్వం నుంచి భరోసా ఇవ్వాలనే విషయంలో ఉచిత పంటల బీమాని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో అనౌన్స్ చేసి ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కూడా ఉచిత పంటల బీమాని అమలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఎన్నికల హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలన్నీ అమలు చేస్తాము, వాటిని మరింత పెంచి మరింత మందికి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడ కూడా ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని రద్దు చేస్తాము అనే ప్రకటన కానీ లేకపోతే ముందు కానీ ఎక్కడా కూడా లేదు. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా అసలు ఉచిత ఇన్సూరెన్స్ పథకాన్ని మేము తొలగించాము, రద్దు చేశాము అనే ప్రకటన కూడా లేదు. మొట్టమొదట ఖరీఫ్లో అసలు రైతులకి ఉచిత ఇన్సూరెన్స్ ఉంది అనుకునే పరిస్థితిలోనే జరిగింది. అది ఆ వైపు అంటే సాగు చేసిన ప్రతి రైతుని ఇన్సూరెన్స్లో కిందకు తీసుకొచ్చి వాళ్ళకి అమలు చేసిన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏంటంటే ఇవి ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీలు పంటల బీమా ప్రీమియం చెల్లించండి, పంట నష్టాలకు. హైడ్రాపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. హైడ్రా పనితీరును న్యాయస్థానం ఎక్కడా తప్పుపట్టలేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. కోర్టు చేసిన వ్యాఖ్యలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు సంబంధించి కోర్టు ధిక్కరణ అంశంపైనే తప్ప హైడ్రా సంస్థ పనితీరుపై కాదని వివరించారు. న్యాయస్థానం వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించే లక్ష్యంతో హైడ్రా సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. అక్రమ ఆక్రమణలు తొలగించడంలో ప్రభుత్వం చట్టబద్దంగా ముందుకు వెళ్తోందన్నారు. న్యాయస్థానాల పట్ల ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉందని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ప్రతి చర్య తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం హైడ్రాపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు సూచించారు. విమర్శించలేదు. దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో హైడ్రాని అదేదో నిన్న హైడ్రాని ఒక కుక్క అనేదో సంబోధించి మాట్లాడిండు. అవును, హైడ్రా 100% చెప్తుంది. ఈ రోజు రాక్షసుల లెక్క, రాబందుల లెక్క ఎవరైతే ప్రజల సొమ్ముని దోచుకుండ్రో ఆ దోచుకున్న సొమ్ముని తిరిగి తీసుకురావడంలో, మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో హైడ్రా కసితోటి తప్పనిసరిగా ఒక బాధ్యతతోటి హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా పైన నమ్మకంతో సుమారు హైడ్రా ఇప్పటి వరకు దగ్గర బతుకమ్మ కుంట కానీ, కుక్కడిపల్లి నల్ల చెరువు కానీ, తుమ్మిడి కుంట కానీ, బంకర్ చెరువులు కానీ ఇలా అనేకమైన చెరువులని హైడ్రా ప్రొటెక్ట్ చేసింది. ప్రజలకు కూడా హైడ్రా పైన విపారమైన ఒకే రోజు 30,000 కోట్ల విలువైన 800 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా పనిచేసి ఈ భూమిలో నేను రేవంత్ రెడ్డి గారి పేరు రిజిస్టర్ అవుతున్నాయా?
ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వారి పేరు ఏమన్నా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి భూములన్నీ? తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద ఇది. రేపొద్దున ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ భూములన్నింటినీ కూడా కాపాడితే ప్రజలు హైదరాబాద్ నమ్మకంతో నిన్నటి కూడా ప్రజావాణిలా పబ్లిక్ పోయి హైడ్రాకి కంప్లైంట్స్ ఇస్తుండ్రు. మా దగ్గర చెరువు కబ్జా అవుతుంది, చెరువుని కాపాడండి అని చెప్పి నిన్న విషయాలు ఇది. అరే ఏదైతే చెరువులని కాపాడి వరదలు రాకుండా చూద్దామని చెప్పి ప్రభుత్వ భూముల్ని కాపాడదామని ప్రయత్నం చేస్తుంటే ఈరోజు 1000 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి సుమారు ఇప్పటికే 3000 పైచిలకు ఎకరాల ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం హైడ్రా చేస్తుంటే భూబకాసురుల లెక్క మీ పార్టీ నాయకులు ఎవరైతే చెరువులని ఆక్రమించుకొని అడ్డగోలుగా ఈ చెరువులలో పర్మిషన్లు ఇచ్చేసి మీరు అడ్డగోలుగా ఎక్కడికక్కడ ఇవన్నిటిని నిర్మాణాలని స్థాపించేసి అందులో కేవలము ఆ పర్మిషన్లలో నీకు కూడా ఎస్ఎఫ్టీల భాగస్వామ్యం ఉంది కాబట్టి హైదరాబాద్ జోలికి వెళ్తుందని ఒక భయంతో ఈరోజు హైడ్రా పైన విచ్చుకుపడే ప్రయత్నం చేస్తున్నాం. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. స్పోర్ట్స్ ఏంటంటే అప్పుడు దాకా జీవో 74 ఉండేది. సాధారణ అభ్యర్థులకు జీవో 74 ప్రకారం ఏంటంటే స్పోర్ట్స్ కోటా పక్కన పెట్టిందని విమర్శించారు. ఆ 2% కూడా ఎట్లా లేకుండానే కొన్ని క్రీడా వాళ్ళు అందరితో పాటు సమాన విద్యార్హత ఉండాలి కల్పించారని ఆరోపించారు. డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి, సబ్జెక్ట్ టీచర్ టెట్లో క్వాలిఫై అవ్వాలి, ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకత బీఈడీ ఉండాలి. వల్ల అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో నిబంధనలు మార్చి కొందరికి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం నిర్వహించిందని విమర్శించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందు ఉపాధ్యాయ నియామకాలపై వస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని, పూర్తి వివరాలను విడుదల చేయాలని నారా చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ నాయుడు విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు రూల్ ఉండేది. అది జీవో 74. నారా లోకేష్ నాయుడు కరెక్ట్గా ఈ టీచర్ల నోటిఫికేషన్ ఇచ్చే రోజే 19వ తారీఖు ఏప్రిల్ 2025 సంవత్సరం 19వ తారీఖు ఏప్రిల్ 19/4/2025న ఆ రోజే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. అదే రోజు ఒక గంట ముందుగా స్పోర్ట్స్ కోటాని కొత్త జీవో ఇస్తారు. పాత జీవోని రద్దు చేసి జీవో నెంబర్ 4 స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, జీవో నెంబర్ 47 జిఐడి ఇస్తుంది. 2 ఒకే రోజు జీవో ఇస్తారు. ఏంటయ్యా అంటే అసలు పరీక్ష అందరితో పాటు సమాన విద్యార్హతలు అక్కర్లేదు, పరీక్ష అర్హతలు అక్కర్లేదు, టెట్ అక్కర్లేదు, డిఎస్సి రాయక్కర్లేదు, పరీక్ష రాయాల్సిన పని లేదు. రాయకుండా ఏదో ఒక పిచ్చి సర్టిఫికెట్ ఉంటే చాలు. ఆ సర్టిఫికెట్లన్నీ ఏంటయ్యా అంటే రకరకాల అసోసియేషన్లు. ఈ అసోసియేషన్లు ఎవరయ్యా అంటే జీవో 4 జీవో చూసారా, ఆ పై జీవో చూడండి 19/4/2025 కరెక్ట్గా నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే రోజే. కింద చూడండి జిఐడిది జీవో నెంబర్ 47. ఆ 2 జీవోలు ఏంటయ్యా అంటే ఏం అక్కర్లా, నీకు అసలు చదువు అక్కర్లా, టెట్ అక్కర్లా, ప్రవేశ పరీక్షలు అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏమీ లేకుండా పోనీ ఈ రిక్రూట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఓన్లీ వ్యాయామ ఉపాధ్యాయులు అనుకుంటారేమో. వ్యాయామ ఉపాధ్యాయులు కాదు వీళ్ళు, సైన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లుగా అక్రమ ఇసుక తవ్వకాలపై పలుమార్లు ఆధారాలతో బయటపెట్టామని తెలిపారు. ప్రకృతి వనరుల దోపిడీపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినప్పటికీ పరిస్థితుల్లో మార్పు లేదని విమర్శించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని పాలేరు నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు బహిరంగ దోపిడీయేనని ఆరోపించారు. కోర్టులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే అక్రమ తవ్వకాలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆరోపించారు. సహజ వనరులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటి దోపిడీని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇసుక అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లోకేష్ ఎదుగుదల చూసి జగన్ ఆరోపణలన్న వర్లరామయ్య. మెగా డిఎస్సిపై వైసీపీ నిరాధార ప్రచారం, పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయన్న వర్ల. అధికారిక సమాచారాన్ని నమ్మాలని అభ్యర్థులకు సూచన.
కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలన్న పేరి నాని. టెట్ లేకుండానే ఉద్యోగాలిచ్చారంటూ ఆరోపణ. డిఎస్సి నియామకాలపై స్వతంత్ర విచారణ, నియామకాల పూర్తి వివరాలు విడుదల చేయాలని డిమాండ్. హైడ్రాపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్న కాంగ్రెస్. హైడ్రా పనితీరును కోర్టు తప్పుబట్టలేదన్న నేతలు. హైడ్రా చర్యలు చట్టబద్దంగానే కొనసాగుతున్నాయన్న కాంగ్రెస్. ప్రజలను తప్పుదో పట్టించే ప్రచారం మానాలని బీఆర్ఎస్ కు సూచన. మోదీ ఇన్ఫ్లుయెన్సర్ గా మారాలన్న అభిజిత్ దీప్కే. విద్యా సంస్కరణల్లో కేంద్ర విఫలం. చట్టాల కంటే చిత్తశుద్ది ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తుపై బాధ్యతగా వ్యవహరించాలని సూచన.